అందరికీ నమస్కారం। ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ గౌతమి జీవకాండ సంఘంలో పూలు, పండ్లు, బిస్కెట్లు, పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది। ఆవిడ నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మేమంతా కూడా పని చేస్తున్నాం। మా జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం। ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను। ఈ విధంగానే ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకుని ఎన్నో నూరేళ్లు ఆయురారోగ్యాలతో తొలతూగుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పుంజుకుంటుంది। అన్ని చోట్ల కూడా మన రాహుల్ గాంధీ గారి ప్రభంజనం సృష్టిస్తుంది। త్వరలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి సోనియా గాంధీ గారు ఏవైతే ఇచ్చారో హామీలన్నీ కూడా అవన్నీ కూడా నెరవేర్స్తారు। ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో సామాన్య మానవుడు కూడా చక్కగా జీవించగలుగుతాడు। ఇవాళ ఉన్న రేట్లు చూస్తుంటే సామాన్య మానవులు ఎవరు కూడా బతకలేకపోతున్నారు। ప్రతిదీ కూడా అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఇతర నాయకులు, కానీ అభివృద్ధి కన్నా జీవన విధానం గడపడానికి చాలా కష్టంగా ఉంది। ఇటువంటి కాలంలో ప్రజలందరూ సుఖంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరందరూ కూడా ముందుకు నడిపించి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు భారత ప్రధానిగా, శర్మారెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు జన్మదినం శుభసందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గౌతమి జీవకాండ సంఘంలో ఫ్రూట్స్ పంచిపెట్టడానికి మన సోనియా అమ్మ పేరు మీద మనం ఈ కార్యక్రమం తలపెట్టాం। ఈ కార్యక్రమానికి మన విశ్వేశ్వరరెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్ గారు ఊళ్ళో లేరు కనుక ఆయన గట్టిగా చేయండి అన్నారు। ఈ కార్యక్రమం ఆయన లేనిది లోటు కూడా కనపడుతుంది। మేము ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటూ మీడియా సోదరు కూడా నా ధన్యవాదాలు। ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా విశేషించినటువంటి సోదరులందరికీ నా కృతజ్ఞత వందనాలు। అలాగే ముఖ్యంగా ఏంటంటే సోనియా గాంధీ గారు పుట్టినరోజు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। పివి నరసింహారావు కష్టకాలంలో దేశాన్ని కాపాడారు। ఈవిడ తదుపరి వచ్చిన తర్వాత 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కానీ పునఃప్రాయంలో తెగించి కాదనుకున్నారు, వద్దనుకున్నారు। ఈవిడ మాది రాజనగరం నియోజకవర్గం అండి। నా పేరు గరగ శ్రీధర్ బాబు। ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని జీవకారుణ్య సంఘం వృద్ధుల సమక్షంలో కూడా మరి సోనియా గాంధీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అలాగే పండ్లు ఇవన్నీ పంచిపెట్టి మరి సోనియా గాంధీ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి చక్కగా కృషి చేసి మేమందరం కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం। మరి అటువంటి ఆశీస్సులు ఆవిడకి ఎల్లవల్ల మా కాంగ్రెస్ పార్టీ గారు ఉంటాయని చెప్పేసి మేము ఈ విషయాన్ని మీడియా పరిధిలో తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుతారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం। ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న వల్ల మా ఆంధ్రప్రదేశ్ అంతా ముందుకి ఎంతో అభివృద్ధి చెందింది। అదే విధంగా ఇవాళ చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లేని వల్ల కుటుంబాలన్నీ చాలా బాధపడుతున్నాయి। అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో, ఈ సంక్షేమ పథకాలన్నీ ఎప్పుడు అమలు పడుతాయో, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు। అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జన్మదిన వేడుకలన్నీ ఘనంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో। నా పేరు వంశీకరణ్, పిసిసి డెలిగేట్। ఈరోజు చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం మరి 6 హామీలంటూ ఈరోజు ఇచ్చి అధికారంలోకి చేపట్టింది। కానీ ఈరోజు 6 హామీల్లో కూడా సక్రమంగా ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేస్తా ఉన్నది। గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదే రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హయాంలో మంచి పథకాలన్నీ కూడా గవర్నమెంట్ కి అందించడం జరిగింది, ప్రజలందరికీ అందించడం జరిగింది। కానీ
ఈ రోజు వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏది కూడా ప్రజలకి సరైన పరిపాలన, గత ప్రభుత్వం జగన్ గారి పరిపాలనలో కూడా ప్రజలకి ఏ విధమైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసే పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు అయితే మా ప్రీతమ నాయకురాలు నేషనల్ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున మేము ఆమెను పురస్కరించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగా ఆవిడకి జన్మదిన వేడుకలుగా ఈ రోజు ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. सोनिया गांधी के सोनिया गांधी के सोनिया गांधी के जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस